కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను వర్ధిల్లాలి బీసీజేఏసీ వర్ధిల్లాలి దళిత సంఘాల జేఏసీ కాదు మన దళిత జాతికే పెద్ద గర్వకారణం. ఎందుకంటే మొన్న రీసెంట్లీ చూసిన నేను పేపర్ స్టేట్మెంట్లో చూసిన ఎక్కడో వరంగల్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్త చనిపోతే అన్న ఒక 2 సంచుల బియ్యం వేసి దానికోసం అన్ని పేపర్లల్లో అన్ని ఏది వాట్సాప్ గ్రూప్లలో పెట్టిండు, సోషల్ మీడియాలలో పెట్టిండు. ఆ రోజు నేనే అన్నతోటి అన్న ఇట్లా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మాకు ఇట్లా చెప్పండి, మేము ఇట్లా మా వంతు సాయం చేస్తాం. అదేవిధంగా ఈ దళిత సంఘాల జేఏసీ కన్వీనర్గా నా వంతు సాయం ఇట్లా నేను చేస్తానని చెప్పిన. ఆ తర్వాత ఇదే నాచారంలో ఎంతోమంది ఆయనను కొంచెం హీలన్నగా మాట్లాడుతున్నప్పుడు మేము అనుకున్నాం, అరే ఏంది నేను ఇంత పెద్ద సంస్థ నడిపిస్తున్నాడు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నారా అని అనుకున్నాం. కానీ ఈరోజు అట్లాసంటోళ్లకు ఒక చెప్పు దెబ్బలాగా అయింది. ఎందుకంటే నాచారంలో మేము ఎన్నో సంస్థలు నడిపిస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళకు ఈరోజు బొజ్జ యాదగిరి అన్నకు దళిత రత్న అవార్డు రావడం మూలాన వాళ్ళకి ఇట్లా ఇంత పెద్ద మేధావిని మనం ఇంత కించపరచమా అనే ఆలోచన వస్తుంది, వాళ్ళకి ఇట్లా తెలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు దళిత రత్న అవార్డు రావడం మన బొజ్జ యాదగిరి అన్నకు మాకు అందరికీ గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు యాదగిరి అన్న చివరి సందేశం, సన్మాన గ్రహీత చివరి సందేశం ముందు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి వారికి అవకాశం ఇస్తాను. 2004లో నాకు అంబేద్కర్ నేషనల్ అవార్డు ఢిల్లీలో అందుకున్నప్పుడు నాకు ఢిల్లీ దాని ప్రయాణం కానీ ఢిల్లీకి సంబంధించిన అక్కడ అడ్రస్ పరిస్థితి కూడా తెలియదు. కానీ ఆ రోజు ఢిల్లీలో నేను 2004లో అవార్డు అంబేద్కర్ నేషనల్ అవార్డు ఢిల్లీలో తీసుకున్న తర్వాత అప్పుడు ఇట్లా వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఎవరైనా సన్మాన సభలు చేయడానికి కూడా అప్పుడు అవకాశం లేకుండే. కానీ ఈరోజు మరి యాదగిరి అన్నకు అవార్డు వచ్చిందంటే ఒకటి ఏ అంబేద్కర్ స్టాచ్యూ కానో ఆఫీస్ కానో వాళ్ళ ఇంటికైనా పోయి సన్మానం చేసి ఒక 10 నిమిషాలు అందరూ ఒక ఫోటో దిగి కూడా వెళ్ళిపోవచ్చు. ఇవాళ యాదగిరి అన్నకి సన్మానం జరుగుతుందంటే ఆ క్రెడిట్ అంతా అంజనకి దక్కుతుంది. ఎందుకంటే అంజన నాకు ఫోన్ చేసేవారంటే, అరే మన బొజ్జ యాదగిరి అన్నకు అవార్డు వచ్చింది, మనం సన్మానం చేస్తే బాగుంటుంది, అది ఇది ఒక షాలోగా చెప్దామంటే నేను అన్న ఏమన్నా ఒక 5 నిమిషాల షాలోగా పంపించచ్చు, అది అందరు చేసే తంతు. కానీ ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎట్లా పైకి వచ్చిండు. ఇప్పుడు ఇప్పటిదాకా చంద్రేనా బాలే చెప్పిండు ఎట్లా కష్టాలు పడి వచ్చిండు. అంటే అట్లా మాట్లాడే సందర్భం వస్తేనే ఆయన గురించి తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు ఆయన కూడా ఆయన మిత్రులు ఎంతో సంస్థలో పనిచేసే వాళ్ళు, ఇప్పుడు రాకేష్ చెప్పిండు మన ఆయన సిపిఎం పార్టీ సిఐటి కార్మిక రంగంలో పనిచేసిందని. మరి వాళ్ళ యాదగిరి అన్న సిపిఎం సిఐటి నుంచి వచ్చిండు. నేను కూడా పీపుల్స్ వార్ పార్టీ నక్సలైట్ పార్టీ నుంచి బయటకు వచ్చినాక నాచారం ఇండస్ట్రీలో సిఐటి సిపిఎం పార్టీలో పనిచేసిన. అట్లనే మిత్రుడు కామ్రేడు అమరేందర్ అన్న టీచర్గా ఉండి కూడా ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి లెఫ్టిస్ట్ ఉద్యమాల్లో మరి పనిచేసినటువంటి వ్యక్తి. వారికి కూడా ఆ కమ్యూనిస్టు భావజాలం ఉన్నది. అట్లనే మిత్రులు కనకబెడల రాంబాబు అన్న వారి కుటుంబ నేపథ్యం కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు. అయితే ఎవరైతే కొంత లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంటుందో వాళ్ళ సమాజంలో కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ అట్లా మనం ఓన్లీ 5 నిమిషాలు షాలో కప్పితే ఈ విషయాలు మనకు తెలియదు కదా. ఇప్పుడు రాకేష్ చెప్పిండు సిపిఎం సిఐటిలో పనిచేసిండని, మరి పెద్ద మనిషి కూడా చెప్పిండు ఎట్లా కష్టపడి వచ్చిండు అనేది. అట్లా ఒక మీటింగ్ లాగా జరిగితే దానికి ఒక ఉన్నతత్వం ఉంటుందని మరి అంజన చెప్తే నేను నిన్న యాదగిరి అన్నతో మాట్లాడి ఈ పోస్టర్ గీసే మన ఇన్విటేషను ఒక ఫ్లెక్సీలు తయారు చేయించి ఒక సమావేశంలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శేఖర్ అన్న కూడా వారి సందేశం కూడా ఉన్నది. ఇవన్నీ జీవితంలో ఒక మెమరీసే మిగిలిపోతాయి. ఇవాళ కేకే న్యూస్ ఛానల్ వచ్చింది. ఇప్పుడు న్యూస్ ఛానల్లో ఏమైంది,
ఈ యొక్క న్యూస్ను కవర్ చేయడం వల్ల రేపు ఇక్కడ ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళము కొన్ని సంవత్సరాలుగా మనం లేకపోవచ్చు, యాగిరన్న కూడా లేకపోవచ్చు. మరి రేపు రాకేషో వాళ్ళ పిల్లలకో ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అరే ఇట్లా ఒక కార్యక్రమం జరిగింది, అప్పట్లో అవార్డు వస్తే ఇంత గొప్పగా అప్పుడు సన్మానించారు, అప్పుడున్న కార్పొరేటర్ తన సందేశం ఇచ్చిండు, అందరు ఇచ్చిండు అనేది కూడా అదొక మెమరీగా మిగిలిపోతుంది. కాబట్టి నిజంగా నేను చాలా వార్తలు కవర్ చేయడం దానికంటే కూడా వాళ్ళ కేకే న్యూస్ యాగిరన్న సన్మాన సభను కవర్ చేయడం ఏదైతే ఉందో ఆయన కష్టపడి వచ్చిన ఒక కింది స్థాయి నాయకునికి ఒక కృతజ్ఞతగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే నేను యాదగిరి అన్న పరిచయం అయిన నుంచి కొంతమంది ఏకవచనంగా మాట్లాడే సందర్భం కూడా ఉంది యాదగిరి అని. కానీ నేను ఎప్పుడూ యాదగిరి అన్న పదం తెస్తే నేను ఏకవచనంగా మాట్లాడిన సందర్భం లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ అటో ఇటో కొంత ఏలనగా మాట్లాడుతున్న సందర్భం నుంచి అధిగమించి ఒక ఆదర్శవంతమైన ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలి, నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కొన్ని నేను సవరణలలో కటుగా నేను తత్వం కటుగా ఉంటుంది తప్పితే కానీ నాకు లోపల పెద్ద కల్మషం ఉండదు. మనసుల పట్ల నేను చాలా ఆదరాభిమానులతో ఉంటా, మాట మాత్రం కఠినంగా ఉంటుంది, అంతకుమించి వేరే ఉద్దేశం ఏమి లేదు. తప్పకుండా నేను మొక్కుబడిగా సన్మానం చేయదలుచుకుంటే ఆయనకు అవార్డు వచ్చిన ఈర్షో కోపమో బాధ ఉంటే నేను 5 నిమిషాల్లో చాలాగా పంపిస్తుండే. కానీ వాళ్ళ ఈ మీటింగ్ ఒక అభినందన సభ జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ అందరి సమయం ఒక 3-4 గంటల సమయం వృధైన ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటిదాకా మా యాగిరి అన్న చెప్పాడు, నేను కూడా సింగపూర్ అక్కడ ఇక్కడ పోయి వచ్చాను, నాకు కూడా చాలా అవార్డు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ దళిత సంఘాలు చేసి బీసీ సంఘాలు చేసి నాచర్ ఇంటలెక్చువల్ ఫోరం ఒక అట్మాస్ఫియర్ ఏర్పడింది. కాబట్టి ఇవాళ ఒక సన్మాన సభను మనం పెట్టగలిగినాం. అంటే అట్లా ప్రజా ఉద్యమాలు నిర్మాణం అయితే ఇట్లా ఒక అవకాశం వస్తుంది. కానీ చాలా మంది ఏమనుకుంటే వాళ్ళు సంఘం పెట్టొద్దు, వీళ్ళు సంఘం పెట్టొద్దు, అసలు జేఏసీలో ఉండొద్దు అని అంటే అది ఇట్లా ఎవరిని గౌరవించుకునే ఒక అవకాశం రాదు. కాబట్టి సంఘాలు అంటే బతుకుండాలి, సంస్థలు అనేటివి ఉంటేనే ఇట్లాంటి వ్యక్తులు మట్టిలో మాణిక్యాలంటి వ్యక్తులను గుర్తించుకోవడానికి అభినందించడానికి ఒక అవకాశంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి నేను కూడా బహుజన సాహిత్యకమైన సంస్థను నడిపిస్తూ ఉన్న ఆ సంస్థ ఉద్దేశం కూడా సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం, అట్లనే అవార్డులను అందించే కార్యక్రమం తీసుకుంటాం. నేను ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. యాదగిరి అన్న చాలా సందర్భాలు గుర్తు చేస్తున్నాడు, అన్న ఏదో ఒక రోజు నాకు ఒక అవార్డుకు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా ఇప్పుడు ఫస్ట్ మెట్లో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది, భవిష్యత్తులో నేషనల్ అవార్డు స్థాయికి కూడా వాళ్ళు ఎదగాలని తెలియజేస్తూ, ప్రజా కళలకే మా జీవితం, ప్రజా కళలకే మేమంకితం, ప్రజా కళలకే మా జీవితం, ప్రజా కళలకే మేమంకితం, కళ కోసము కళ కాదు ప్రజల కోసము కలయని, కళ కోసము కళ కాదు ప్రజల కోసము కలయని, కలయే ఒక ఆయుధంగా కథన రంగమునదు, విషపూరిత సంస్కృతికి సమాధులే కట్టాలని, విషపూరిత సంస్కృతికి సమాధులే కట్టాలని, కలయే ఒక ఆయుధంగా కథన రంగమున దూకుతూ, ప్రజా కళలకే మా జీవితం, ప్రజా కళలకే మేమంకితం, మేమంకితం. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా సాహిత్యం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి ఇంకా చిన్న పిల్లలా జరుగుతున్నాడు. అన్న ఇంటర్వ్యూ చేయాలి. అందరికి ఇదే అందరికి